భద్రాచలం వరకు నేను ఒక రాత్రి ప్రయాణమై వెళ్ళాను. నైట్ బస్సులో వెళ్ళాను. ఆ సహోదరుడు, ఆ భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే తలుపు తట్టాను. వాళ్ళు మెలకువతో ఉన్నారు, నేను వస్తాను తెలిసి. శుభ్రంగా ఒక గది అరేంజ్ చేశారు. అన్న ఇక్కడ ఉండండి, ఈ రాత్రి మీటింగ్ ఉంది, పగలు కాస్త రెస్ట్ తీసుకోండి, నైట్ జర్నీ చేసి వచ్చారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, నాకు సెలవు ఇవ్వలేదు, ఈయన గారు ఏమో అరేంజ్మెంట్లు చూస్తున్నాడు, మాకు ఇక్కడ ఎవరు లేరు, మరి ఇదిగో పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు, రేయ్ అంకుల్కి భోజనం పెట్టాలి, అంకుల్కి అన్ని వడ్డించాలి మీరు అని ఇద్దరు పిల్లలకి చెప్పి భద్రాచలం వరకు నేను ఒక రాత్రి ప్రయాణమై వెళ్ళాను. నైట్ బస్సులో వెళ్ళాను. ఆ సహోదరుడు, ఆ భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే తలుపు తట్టాను. వాళ్ళు మెలకువతో ఉన్నారు, నేను వస్తాను తెలిసి. శుభ్రంగా ఒక గది అరేంజ్ చేశారు. అన్న ఇక్కడ ఉండండి, ఈ రాత్రి మీటింగ్ ఉంది, పగలు కాస్త రెస్ట్ తీసుకోండి, నైట్ జర్నీ చేసి వచ్చారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, నాకు సెలవు ఇవ్వలేదు, ఈయన గారు ఏమో అరేంజ్మెంట్లు చూస్తున్నాడు, మాకు ఇక్కడ ఎవరు లేరు, మరి ఇదిగో పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు, రేయ్ అంకుల్కి భోజనం పెట్టాలి, అంకుల్కి అన్ని వడ్డించాలి మీరు అని ఇద్దరు పిల్లలకి చెప్పి